సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అల్లు అర్జున్ గారు రీసెంట్‌గా ఒక ఫ్యాన్స్ అసోసియేషన్‌ని స్టార్ట్ చేశారు సార్. ఇది మొత్తం ఇండస్ట్రీలోనే చర్చనీయాంశంగా కూడా మారిపోయింది. అంటే ఏ స్టార్ హీరో కూడా ఇంతకుముందు ఇలా చేయలేదు. ఫస్ట్ టైమ్ అల్లు అర్జున్ గారే ఈ విధంగా అసోసియేషన్‌ని ఏర్పాటు చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ విధంగా అసోసియేషన్ ఏర్పాటు చేయడం వెనకాల ఉన్న స్ట్రాటజీ ఏమై ఉంటుంది? సో గతంలో ఎప్పుడన్నా ఇలా జరిగాయా సార్ ఈ విధంగా స్టార్ హీరోస్ అసోసియేషన్స్ ఏర్పాటు చేసుకోవడం అనేది? సో దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? అసోసియేషన్స్ ఏర్పాటు చేయడం కాదండి, ఆల్రెడీ ఉన్నాయి. హ్మ్. ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ. కాకపోతే హ్మ్. వాటన్నిటినీ కూడా ఒక నిర్మాణంలోకి పట్టుకొచ్చారు. హ్మ్. ఒక నిర్మాణంలోకి పట్టుకొచ్చి ఒక కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, అలాగే రీజనల్ కమిటీలు, హ్మ్. దాంతోపాటు నగర కమిటీలు, పల్లె కమిటీల దాకా ఒక నిర్మాణ రూపంలోకి తన అభిమానులందరినీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఒకటి ఆయన ప్రారంభించాడు. అంటే ఆర్గనైజ్ చేయదలుచుకున్నాడు. ఆర్గనైజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏది ప్రోగ్రామ్ ఏమిస్తాడు ఆయన అనేది తెలియదు ఎవరికి. ఏ ప్రోగ్రామ్ అయినా ఇవ్వచ్చు. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో మ్యాన్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారిపోయింది. హ్మ్. కాబట్టి వీళ్ళని రకరకాల పనులకి వాడచ్చు. తన సినిమా ప్రమోషన్ కోసం వాడచ్చు. వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో రకరకాల ప్లాట్ఫామ్స్లో మెంబర్స్ అయి ఉంటారు. హ్మ్. అల్లు అర్జున్కి సంబంధించి అల్లు అర్జున్ ప్రపంచానికి ఒక విషయం చెప్పాలి అనుకుంటే దాన్ని విత్ ఇన్ సెకండ్స్ అది ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళగలడు. పుష్ప 2 తర్వాత ఆయనకు జాతీయ స్థాయిలో అభిమానులు వచ్చారు. హ్మ్. ఇప్పుడు ఆ అభిమానుల్ని కూడా ఈ అభిమానులతో అనుసంధానం చేసి వాళ్ళని కూడా వాళ్ళలో నుంచి కొంతమందిని కేంద్ర కమిటీలోకి, అలాగే ఆయా రాష్ట్రాల కమిటీలని ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్రంలో 6గురే ఉండొచ్చు కాక 6గురితోనే ఒక కమిటీ. వాళ్ళు ఈ కల్ట్ని తీసుకెళ్తారు. కల్ట్ అంటే అల్లు అర్జున్ తాలూకా ఆయన అభిమానుల్ని తయారు చేయటం అనేది, క్యాడర్ని తయారు చేయటం అనేది వాళ్ళ ప్రోగ్రామ్గా మారే అవకాశం ఉంది. హ్మ్. ఇప్పుడు తన సినిమాని ప్రమోట్ చేయాలి. ఆ ప్రమోషను లోకల్గా ఏ థియేటర్లో ఇస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్ల మీద ప్రెజరు, ఎవరైతే కొనుగోలుదారు ఉంటాడో అతనితో ఈ థియేటర్ కంటే అది బెటర్ అవుతుంది అక్కడ వేయండి అని అడగటం, అలాగే జనాల్లోకి సినిమాని తీసుకెళ్ళడానికి ఏం చేయాలి అనే కార్యక్రమాలు రూపొందించటం, ఇలా మార్కెట్ని స్ట్రెంగ్థన్ చేసుకోవడానికి కూడా ఈ నెట్వర్క్ను వాడచ్చు. ఓకే. బహుశా ఆ ఉద్దేశంతో ఆయన ఈ స్ట్రాటజీలోకి వచ్చాడా అనేది ఒక డౌట్. హ్మ్. రెండోది, కత్తికి ఒక కత్తి తీసుకుని మీరు కాయగూరలు తరుక్కోవచ్చు, ఎవరినైనా చంపచ్చు కూడా. 2 పనులకి ఉపయోగపడుతుంది. మీరు ఏ పనికి వాడుతున్నారు అనేది అక్కడ ముఖ్యం. ఉద్దేశం ప్రకారం ఏ ఉద్దేశాన్నైనా నెరవేర్చడం అనేది ఆయుధం యొక్క లక్షణం. కాబట్టి దీన్ని మంచికి వాడచ్చు, చెడుకి వాడచ్చు. చెడుకి ఎలా వాడచ్చు అంటే వీళ్ళందరినీ ట్రోల్ సైన్యంగా మార్చి ఓకే. తను ఏదైనా సినిమాని బ్యాడ్ చేయదలుచుకుంటే, లేదు ఇంకెవరినైనా బ్రాండ్ చేయదలుచుకుంటే ఆ బ్రాండింగ్ కోసం కూడా ఈ నెట్వర్క్ను వాడచ్చు. హ్మ్. నెట్వర్క్ ఉండటం అనేది చాలా అత్యవసరం. ఇప్పుడు మంచికైనా చెడుకైనా నలుగురు ఉండాలి అని పాత రోజుల్లో సామెత ఉండేది. అవును. అలా ఇప్పుడు మంచికైనా చెడుకైనా ఒక నెట్వర్క్ ఉండాలి అంటున్నారు. ఆ నెట్వర్క్ని రూపొందించుకుని నిర్మించుకునేటువంటి ప్రయత్నంలో ఆయన ఈ అభిమానులందరినీ హ్మ్. ఒక చోటకు తీసుకొచ్చి హ్మ్. వీళ్ళందరినీ ఒక కేంద్రీకృత వ్యవస్థ కింద పనిచేయించటం. అంటే వీళ్ళకి సెంట్రల్ కమిటీ నుంచి కమాండ్స్ వెళ్తాయి. ఆ సెంట్రల్ కమిటీతో టచ్లో ఉంటే చాలు రెగ్యులర్గా. అంటే వీక్లీ ఒకసారి వీళ్ళు సమావేశం అయితే ఆ వారంలో ఏ ఏ కార్యక్రమాలు చేయాలో అది ఫీడ్ వెళ్ళిపోతాయి. అది ప్రాక్టికల్గా అనుకున్న షెడ్యూల్ ప్రకారం అనుకున్న పని అనుకున్నట్టు జరుగుతుంది. ఆ జరగటం కోసం ఇది జనరల్గా వేగ్గా ఒక మాట చెప్పి దీన్ని కొంచెం కింది దాకా తీసుకెళ్ళండి అని చెప్పినా ఇప్పుడు కూడా చేస్తారు. కానీ ఇంకొంచెం నిర్మాణాత్మకంగా పెడితే అది ప్రాపర్గా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ ఈ వ్యవహారంలోకి దిగుండొచ్చు ఆయన. చాలా సందర్భాల్లో ఆయన చాలా కాలంగా అందరికీ అభిమానులు ఉంటారు కానీ నాకు ఆర్మీ ఉంది అని చెప్పడం అనేది ఒక ప్యాషన్గా నడిపాడు. ఆ తర్వాత ఆర్మీతో మీ ఫ్యాన్స్ని పోల్చడం ఏమిటి అనే గొడవ జరిగిన తర్వాత ఆ మాట వాడటం తగ్గించారు. హ్మ్. కరెక్ట్గా అదే టైంలో
పుష్ప 2 ఇన్సిడెంట్ జరగడంతో కొంత సెట్ బ్యాక్కి గురయ్యాడు ఆయన. ఇప్పుడు తనని తాను రీఆర్గనైజ్ చేసుకుంటూ తనలో తిరిగి పాత అల్లు అర్జున్ని లొకేట్ చేసుకోవడానికి ఏదో కష్టపడుతున్నాడు. ఆ కష్టంలో భాగంగానే ఈ వార్త బయటకు వచ్చింది ఇప్పుడు. అయితే అభిమానుల్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, నిర్మాణంలోకి తీసుకొస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఈ అభిమానులకి మీరు చేసేది ఏమిటో కూడా చెప్పాలి కదా ప్రపంచానికి. అంటే వాళ్ళ గురించిన సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా తీసుకుంటారా? వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయా? మీరు ఆ పనులు కూడా చేయవచ్చు. ఏదైనా ఒక ప్రమోషనల్ యాక్టివిటీ కోసం వీళ్ళని వాడచ్చు. తద్వారా కొంత డబ్బులు జనరేట్ చేయొచ్చు. మీరు ఎలాగైతే అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారో, ఎలాగైతే కొన్ని బ్రాండ్స్కి మీరు ఎండార్స్మెంట్ ఇస్తున్నారో, అదే పద్ధతిలో మీ నెట్వర్క్ని వ్యాపారానికి కూడా వాడి వీళ్ళందరికీ 4 డబ్బులు వచ్చేటట్టు చేసే అవకాశం కూడా ఉంది. గతంలో చిరంజీవి కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు తన అభిమానుల్ని వాడాడు. ఏ కార్యక్రమాల కంటే ఐ బ్యాంకుకి, అలాగే బ్లడ్ బ్యాంకు, వాటి కోసం వాడాడు ఆయన. లేదు అలాంటి కార్యక్రమాలకు దేనికైనా వాడతారా? ఆ ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? లేదు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి సందేహాలన్నిటితో పాటు కీలక సందేహం ఇంకోటి ఉంది. అవును. ఆ కీలక సందేహం ఏంటంటే, ఇప్పుడు ఈయన ఇంత కన్సాలిడేట్ చేస్తే అభిమానుల్ని జరగబోయే ప్రమాదం ఏమిటి అంటే, నెగిటివ్ సైడ్ కూడా ఆలోచించాలి కాబట్టి మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ అనేటువంటి ఒక అంబరిల్లా వ్యవహారం ఉండేది ఇదివరకు. ఆ గొడుగు నుంచి నేను బయటకు వచ్చేసానని చాలా కాలం క్రితమే ఈయన స్వతంత్రం ప్రకటించుకున్నాడు. ఈ స్వతంత్రం ప్రకటించుకున్నటువంటి రాజు సామంతుడిగా ఉంటూ స్వతంత్రం ప్రకటించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు సైన్యాన్ని తయారు చేస్తున్నాడంటే ఇది ఆ సామ్రాజ్యాధినేత మీద యుద్ధానికేనా అని కూడా ఓ సందేహం ఉంది ప్రపంచంలో. ఎవరా సామ్రాజ్యాధినేత అంటే దాన్ని ఓపెన్ గా చెప్పాలంటే చిరంజీవి, అవును, లేదు వారి కుమారుడు, లేకపోతే పవన్ కళ్యాణ్, మరెవరు. వీళ్ళని ఏమైనా టార్గెట్ చేస్తారా ఈ ఆర్గనైజ్డ్ అభిమానులు అనేది ఒక సందేహం. వాళ్ళని మాత్రమే కాదు, తన పోటీదారుల మీద కూడా దాడులు జరుగుతాయా వీళ్ళ వైపు నుంచి అంటే ఏ రూపంలోనైనా జరగచ్చు. పోస్ట్ పెడితే దాని కింద కామెంట్స్, లక్షలాది మంది కామెంట్స్ పెడితే ఆ పోస్ట్ ఇంపాక్ట్ పోతుంది. ఇదే నడుస్తున్న ట్రెండ్ ఇప్పుడు. అవును. ఇలాంటి కార్యక్రమాలకి వీళ్ళని వాడేస్తారా అనేది ఒక సందేహం. తర్వాత మీరు వీళ్ళకి మంచి చేస్తారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా? నాకు ఫలానా చోట ఇంతమంది అభిమానులు ఉన్నారనే డేటా తెలిసిపోతుంది 2 నిమిషాల్లో డబ్బాలో కొడితే. తెలుసుకున్న తర్వాత అక్కడ ఏ రేటుకి టికెట్లు అమ్మాలి ఇలాంటి నిర్ణయాలు ఏమైనా జరుగుతాయా? రేపొద్దున మీ సినిమాలకు ప్రైస్ పెరిగిపోతే, మీరు ప్రీమియర్స్ వేస్తే 1000 రూపాయలకో 5000కో టికెట్లు కొనాల్సింది వీళ్ళే. అవును. కాబట్టి ఇన్ని లక్షల మంది 5000కి టికెట్ కొంటే ఎంత వస్తుంది అనేది బడ్జెట్ ఫిగరు మీకు 2 నిమిషాల్లో తెర మీద వచ్చేస్తుంది. ఇలాంటి సౌలభ్యం కోసం అభిమానుల్ని కోసుకు తిన్నప్పుడు లెక్కలు క్లియర్గా ఉండాలని కన్సాలిడేట్ చేస్తున్నారా అనేది ఒక అదర్ సైడ్ డౌట్. మీరు అభిమానుల్ని కోసుకు తింటున్నారు నిజంగానే. ఇది తప్పు అని ప్రూవ్ చేయడానికి మీరు మీ అభిమానులందరినీ ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఐడి కార్డులు ఇష్యూ చేసి ఈ ఐడి కార్డులు థియేటర్ దగ్గర చూపిస్తే మీ సినిమాల్లో రాయితీలు ఏవైనా ప్రకటిస్తున్నారా? మీరు 1000 రూపాయల టికెట్ పెట్టినప్పుడు అభిమానులు అనబడే కార్డు, దీనిలో మెంబర్స్ అయిన వారు కార్డు మీరు ఇష్యూ చేసిన కార్డు చూపిస్తే 200కి టికెట్ ఇప్పించేంత సౌలభ్యం ఏమైనా మీరు వాళ్ళకి కల్పిస్తున్నారా అని అల్లు అర్జున్ అడగాల్సిన అవసరం అయితే ఉంది. ఏం చేయబోతున్నారు, మీరు ఏం చేసుకుంటారు వీళ్ళని అనే దానికి 100 ఉన్నాయి. మీరు తిరిగి వీళ్ళకి ఏం చేస్తారు అనే దానికి సంబంధించిన క్లారిటీ మాత్రం ఇవ్వాలి. ఓకే. లేకపోతే ఇది ప్రైవేట్ ఆర్మీ అవుతుంది. రాజ్యాంగం ప్రకారం ప్రైవేట్ ఆర్మీలు ఉండటం చట్ట వ్యతిరేకం. సల్వాజూడం లాంటిది. సల్వాజూడం ఎలాగైతే ఒక ప్యారలల్ కిరాయి సైన్యంగా తయారై వాళ్ళు వెళ్ళి హత్యలు అంటే ప్రభుత్వ సహకారంతో హత్యలు చేశారు. ఇది కూడా అభిమాన ముసుగులో ఏదైనా చేసే ప్రమాదం ఉంది. అందుకని ఈ ప్రైవేటు ఆర్మీని కాన్స్టిట్యూషన్ అంగీకరించదు. ఆ కేర్ ఏమైనా తీసుకుంటున్నారా అనేది ఒకటి.
ఒక అదర్ సైడ్ క్వశ్చన్. ఇలాంటి 100 సందేహాలు ఉన్నాయి. ఆయన ప్రకటించినటువంటి ఆర్గనైజ్డ్ అభిమానుల్ని నిర్మాణంలోకి మలుస్తున్నాను అని చెబుతున్న మాటల వెనకాల ఇన్ని దుర్మార్గాలు ఉండే ఛాన్స్ కూడా ఉంది అనే దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఒక అంచనాకు రావాలి తప్ప ఏదోలే వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు అనుకుంటే కుదిరే వ్యవహారం కాదు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.